కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి మరియు వర్ధంతి జనవరి 12వ తేదీ సందర్భంగా నేను ప్రభాకర్తో చేసిన ప్రయాణంలోని కొన్ని అంశాలతో రాసిన వ్యాసం 2016 11వ తేదీన ఆంధ్రభూమి దినపత్రికలో కవిత్వానికి అపురూప కానుక తాను మరణించి కవితా చరణాలకు జీవం పోసి అన్న టైటిల్తో ప్రచురితమైంది. దానిని అలిశెట్టి ప్రభాకర్ కవిత్వాభిమానులందరి కోసం ఈ వీడియో రూపంలో నా వంతు ప్రయత్నంగా అందజేస్తున్నాను. 10వ తరగతి పాస్ అయి ఇంటర్తో సర్టిఫికేట్ల చదువుకు వీడ్కోలు చెప్పిన అతని కవిత్వమే 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠాల రూపంలో పుస్తకాల పుటల్లోకి ఎక్కుతుందని ఎవరనుకున్నారు? అంతటి సత్తా ఉన్నవాడు అందరి బాధల గాథల్ని తన మస్తిష్కంలో మధించి ఎర్ర పావురాలు ఎగిరేసినవాడు, మంటల జెండాలు రగిల్చినవాడు, రక్తరేఖలు గీసినవాడు మరియు సిటీ లైఫ్ను చిత్రీకరించినవాడు, మట్టి వాసన ఉన్న కవి అలిశెట్టి ప్రభాకర్ కాక మరెవరు? జగిత్యాల ఒకే ఊరుగా మా ఇద్దరి మధ్య తొలిసారి పరిచయం 1973లో మిత్రుడు నరసం ద్వారా జరిగింది. సినీ నటుడు శోభన్ బాబు నటించిన చిత్రాల పేర్లతో శోభన్ బాబు గారి అభిమాన సంఘం పత్రికకు ప్రభాకర్ వేసిన కవర్ పేజీని మొదటగా చూసిన గుర్తు. నాకు బొమ్మలు గీసే అలవాటున్న కారణంగా ప్రభాకర్తో దోస్తీ మరింత బలపడింది. కాలేజీ సెలవుల్లో జగిత్యాలకు వచ్చినప్పుడల్లా మరియు నిరుద్యోగ పర్వంలో అలిశెట్టి ప్రభాకర్ స్టూడియో పూర్ణిమనే దోస్తులందరి అడ్డాగా ఉండేది. చిత్రకళ ఛాయాచిత్రకళలో అలిశెట్టి ప్రభాకర్ తనకు తానుగా మెలకువలు నేర్చుకున్న ప్రభాకర్లోనున్న కవితాంశకు తొలి రోజులలో దిశానిర్దేశం చేయడానికి, సానబెట్టి మెరుగులు దిద్దడానికి మూల కారకుడు మిత్రుడు సాహితీ మిత్రదీప్తి సారథి నర్సనే. అప్పట్లో అతను ప్రతిరోజు నిద్ర మరచిపోయి రాత్రంతా సమాజంలోని వివిధ అంశాలపై మదనపడి తన ఆలోచనలకు తుది రూపమిచ్చి రాసిన కవితలను మరుసటి రోజు చదవడం మా వంతు. ఆ సందర్భంలో ప్రభాకర్ ముద్రించిన చురకలు అన్న చిరు పుస్తకానికి నేను ముఖచిత్రం వేయడం నాకు మధురానుభూతిగా మిగిలిపోయింది. ఆ సమయంలోనే నేను ప్రభాకర్ రాసిన మినీ కవితలు నిజామాబాద్ నుండి వెలువడ్డ కేకలు పత్రికలో రెండూ ప్రక్కనే ప్రింట్ కావడం అతనితో చేసిన సహవాసానికి ఒక తీపి గుర్తుగా మిగిలింది. మాతో సమకాలీకుడైన అతను లేని లోటు ఈనాడు ముల్లులా గుచ్చుకుంటున్న అతను ఎదిగిన ఎత్తు చూసి జగిత్యాల మిత్రులమందరము గర్వపడుతున్నాము. ముత్యాల ముగ్గు సినిమా నిర్మాత ఎంవీఎల్ గారు ఆ రోజుల్లో అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం గొప్పదనాన్ని గుర్తించి అతన్ని వెన్నంటి ప్రోత్సహించాడు. ఆయన ప్రసంగించిన ప్రతి సమావేశంలో చర్చించిన చర్చాగోష్ఠుల్లో తప్పనిసరిగా అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితల విశిష్టతను వివరించి విజ్ఞుల మధ్య ప్రచారానికి తెరతీశాడు. ఆ మహానుభావుని ఆహ్వానం మేరకు 1980 మేలో ప్రభాకర్, అతని సహచరి భాగ్యతో పాటుగా నేను నూజివీడు వెళ్ళాను. అక్కడ ఎంవీఎల్ గారు పనిచేసిన కళాశాలలో అలిశెట్టి ప్రభాకర్ కవితా చిత్రాల తొలి ప్రదర్శన జరిగింది. దానికి విద్యార్థులు మరియు యువకుల నుండి వచ్చిన విశేష స్పందన మరపురానిది. ఆ తర్వాత చిత్రకళాయుక్త కవితా ప్రదర్శనను జగిత్యాల ఎస్కేఎన్ఆర్ కళాశాల, కరీంనగర్ ఉమెన్స్ మరియు జూనియర్ కళాశాలలో కొనసాగించడం జరిగింది. అలిశెట్టి ప్రభాకర్ కవితా చిత్రాలు, కవితలు కళాశాల విద్యార్థులను ఒక ఊపు ఊపేశాయి. ప్రతి ఒక్కరిలో ఒక విధమైన చైతన్యాన్ని కలుగజేసి ఉత్తేజకరమైన ఆలోచనలకు బీజం వేసి ప్రేరేపింపజేశాయి. ప్రభాకర్ తర్వాత వివిధ కారణాల రీత్యా ఫోటో స్టూడియోను కరీంనగర్కు స్టూడియో శిల్పి అన్న పేరుతో, ఆ తర్వాత హైదరాబాద్కు స్టూడియో చిత్రలేఖ అన్న పేరుతో మార్చడం, తద్వారా మా మధ్య కళయికల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినా కలిసిన ప్రతిసారి
అతని ఆరోగ్యం ఎంతటి క్షీణదశలో ఉన్నప్పటికీ తన చర్చ ముచ్చట్లు మాత్రం కవిత్వంపైనే. తన ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకొని ఆయన జగముండి తత్వం, మిత్రుల మాట వినని నైజం మాకెప్పుడూ కోపం తెప్పించిన అతనిని మాత్రం మేము గెలవలేకపోయాం. తనదైన రీతిలో మమ్మల్ని గెలిచి అతను పైకెళ్ళిపోయాడు. కవిత్వపరంగా తెలుగు గడ్డపై చెరగని తన ముద్రను వదిలి వెళ్ళాడు. ప్రభాకర్ మరణించి 20 సంవత్సరాలు అయిన సందర్భంలో అతని కవిత్వ రచనలన్నీ పుస్తక రూపంలో తీసుకుని వస్తే బాగుంటుందన్న ఆలోచనకు జయధీర్ తిరుమలరావు, నర్సన్, నిజాం వెంకటేశం గారులు ముందుండి చేసిన ప్రయత్నంలో మిత్రులమైన మేము ఆ కార్యంలో పాలు పంచుకున్నామన్న తృప్తి కలిగింది. పడుకొని ఉన్న గుండె గడియారమవుతుంది, ఒక్కొక్కప్పుడది నిద్రపట్టని అలారమవుతుంది. ఈ కవిత రాసి ఇప్పటికీ 38 సంవత్సరాలు గడిచిపోయినా అతను ప్రక్కనే ఉండి పలకరిస్తున్నట్లు అనిపిస్తుంది. తట్టి నిద్ర లేపుతున్నట్టుంటుంది. కళ్ళున్న చూపు చీకటికి బానిసవుతుందంటే ఒప్పుకుంటాను, కానీ సంకెళ్ళు లేని నీ చేతులు అచేతనంగా వాలిపోతే నేను ఊరుకోను అంటూ యువతలో పేరుకుపోయిన జడత్వాన్ని తట్టిలేపుతాడు. ఈరోజు కూడా అతని కవితలు చదువుతూ ఉంటే నిత్యనూతనంగా ఈనాటి సందర్భాన్ని గురించే రాసినట్టుంటుందనిపిస్తుంది. నువ్వు ఊరిమి చూసినప్పుడేమో ఊరంతా పాలేర్లే, వాళ్ళే ఊరి నుంచి తరిమి కొడితే నీ బ్రతుకంతా పల్లేర్లే. డిక్షనరీల అవసరం లేని వాడుక పదాల కూర్పుతో అలవోకగా సూటిగా తూటా పీల్చినట్టుండే కవిత్వ భాషలో ఇజాలు లేని నిజాలను ఆవిష్కరిస్తాడు. ఎవరూ ఎత్తని మోయని రూపాయి పాడ మీద నిరంతరం ఊరేగుతున్న శవమే సగటు మనిషి. పదాల్లో ఒదిగిపోయిన అక్షరాలకు ఖడ్గానికి ఉన్నంత పదును. ఇంత ఖచ్చితంగా రాయడం వెనకాల ఆయన జీవిత సంఘర్షణ దాగి ఉంది. ఈ వృక్షం నువ్వు ఉరిపోసుకోవడానికి వినియోగింపబడ్డది కాదు, స్వయం కృషిని శాఖోపశాఖలుగా విస్తరింపజేసుకోమ్మని అని అలా అనడంలో అతని ఆశావహ దృక్పథంతో పాటు ఆలోచన విస్తృతి కనబడుతుంది. గుడిసెలే మేడల్ని కడతాయి, అయినా మేడలే గుడిసెల్ని కొడతాయి. అతి సూక్ష్మాతి సూక్ష్మంగా విడగొట్టి తయారు చేసిన అణుబాంబుకున్న తీవ్రమైన విస్ఫోటన శక్తి ప్రభాకర్ కవిత్వానికి ఉంది. తను శవమై ఒకరికి వశమై, తనువు పుండై ఒకడికి పండై, ఎప్పుడూ ఎడారై ఎందరికో ఉయాసిస్సై అంటూ వేశ్య గురించి అతను రాసినంత క్లుప్తంగా, తీక్షణంగా ప్రపంచంలోని అన్ని భాషల్లో ఏ కవి కూడా రాసి ఉండకపోవచ్చు. బస్ కండక్టర్ అయితేనేమి, కిరాయి కొట్టు ఆసామైతేనేమి, చాయ్ అమ్ముకునే చాయ్ వాలానైతేనేమి, నిరుద్యోగి, నిరుత్సాహి, కాలేజీ స్టూడెంట్ మొదలుకొని సినీ వినీలాకాశంలోని కళాకారులనెవరినైనా కట్టి పడేసేవి అలిశెట్టి ప్రభాకర్ కవితా రూపాలు. న్యాయాన్ని ఏకీలు కాకీలు విరగొట్టగలవాడే వకీలు అనంటూ ప్రతినిత్యం వేమన సుమతి పద్యాల్లా నోట్లో తచ్చాడుతూ కొటేషన్స్లా ఆకృతి దిద్దుకున్నవే చురకలు మరియు సిటీ లైఫ్ కవితాక్షరాలు. ఒకరికి ఉత్ప్రేరకమై ఉత్సాహమిస్తే మరొకరికి ఉపద్రవాన్ని చీల్చే ఉద్యమ శంఖారావంలా గోచరిస్తుంది. గాజు అద్దాల డబ్బాలో రంగుల గాజు ముక్కల్ని వేసి చూస్తే విభిన్న పార్శ్వాల్లో అతను స్పృశించిన సమాజంలోని సమస్యల కోణాలు లెక్కకు మిక్కిలి అతని కవితల్లో దర్శనమిస్తాయి. ఇంద్రధనుస్సుల్ని తుంచుకొని తినడం, సిగరెట్ పీకల్లాంటి నన్ను సిగలో పువ్వులా తురుముకొని అని రాయడం, ఆయన అంతరంగ అలజడిలోంచి పెళ్ళుబికి వచ్చిన అనురాగ లాలిత్యానికి, తన సహచరి భాగ్యపైనున్న ప్రేమకు మచ్చు తునక. ఒక చెయ్యి తెగిపడితేనే ప్రతిఘటన కెరటంలా మరో చెయ్యి పొంగే తీరుతుంది. చావు సమీపించిందని తెలిసినా తన కవితా ఖడ్గంతో తలదించక జీవన పోరాటం చేసిన యోధుడు ప్రభాకర్. మరణం నా చివరి చరణం కాదులో
ప్రభాకర్ మరణం అంచున నిలబడి కూడా నిర్విరామంగా నిత్యనూతనంగా కాలం అంచున చిగురించే నెత్తుటి ఊహను నేను, కలల ఉపరితలం మీద కదలాడే కాంతి పుంజం నేను అని అంటాడు. నిజంగా చావును ధిక్కరించి ఘీంకరించిన కవి అలిశెట్టి. సెంట్రిఫ్యూజ్ చేసి వడగట్టిన ద్రావణ ప్రమాణంలా అతని కవిత జాలువారుతుంది. దాంట్లో తాలు తప్ప పిప్పి చెత్తా చెదారాలేవీ ఉండవు. అందరి బాధల్లోకి అతను పరకాయ ప్రవేశం చేసి ప్రతి సంఘటనని సుత్తె దెబ్బలతో నిప్పుల కొడిమి వేడి సెగల్లో కత్తికి పదును పెట్టినట్టు అక్షరాల పదాల్ని చెక్కి సానబెట్టి కానీ తన కవితకు రూపమివ్వడు ప్రభాకర్. నా కవిత్వ బ్యాంకులో దాచే అక్షర లక్షలన్నీ అక్షరాల మీకే అంటూ అలిశెట్టి ప్రభాకర్ వెళ్ళిపోయినా తెలుగువారికి మిగిల్చిన తరగని ఆస్తి అతని కవితాక్షరాలు. అక్షర శిల్పి అలిశెట్టి ప్రభాకర్ కవిత్వ శైలి తెలుగు భాషలో అజరామరం, చెరిగిపోని శిలా శాసనం. మన మధ్య అతనెప్పుడూ నిత్య యవ్వనుడుగానే జీవించి ఉంటాడు. ఈ వీడియోను వీక్షించిన అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి.